హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. వెల్కమ్ టు దేవుని సన్నిధి అనే కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో ఈ కూటమి ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, కృపగల మా యేసయ్య నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయం ప్రత్యేకంగా మరొకసారి నీ పాసనకి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రభువా, మరి ఈ కార్యక్రమంలో పాల్పొందుకుంటున్నారో బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేసుకోమని, ఆత్మలో ధైర్యపరచమని, బలపరచమని వేడుకుంటూ, మా ద్వారా నీ నామానికి గొప్ప మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ, అయ్యా మరి నిన్ను ఎలా వెంబడించాలో ఇంకను మాకందరికీ నేర్పించి, నన్ను ఈ సిలువ చాటును మరుగుపరిచి బలమైన పాత్రగా వాడుకుని నీ నామానికి గొప్ప మహిమ తెచ్చుకోమని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం మరొక వాక్య భాగంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు వాక్య సందేశం ఏంటంటే దేవుణ్ణి వెంబడించడం కదా. దేవుణ్ణి వెంబడించడం ఎలా అనేటటువంటిది నా యొక్క వాక్య సందేశం అనమాట. ఈరోజు నిన్నటి దినాన ఓబద్య పార్ట్ 2లో నుండి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని పిల్లలకు విరోధంగా ఎవరైతే ప్రవర్తించారో అలాంటి ఎదోమీలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు అని ఆలోచించినట్టయితే వారందరినీ కూడా నాశనం చేసినట్టుగా కూడా మనం చూసాం కదా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనం అసలు ఎలా వెంబడించాలి అనే దాని గురించి ఒకసారి ఆలోచిద్దాం. కొన్ని మాటలు దేవుని గ్రంథంలో నుంచి చూద్దాం. మత్తయి సువార్త కొత్త నిబంధనల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దామా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం అండి. ఒక్కసారి తీయండి. మత్తయి సువార్త. యాక్చువల్గా దేవుణ్ణి వెంబడించడం ఎలా అని ఎందుకు మనం ఆలోచించాల్సింది అవసరం ఏమైనా ఉందా అని ఆలోచిస్తే, సాధారణంగా ఒక క్రైస్తవులు అంటే రాను ఏమవుతుందంటే, కత్తి ఎలాగైతే దాని యొక్క పదును కోల్పోతుందో క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా ఏమవుతుందంటే రాను వారి యొక్క పరిస్థితి మొండిబారిపోయే జీవితం కిందకి మారిపోయేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు మనం కత్తిని వాడాలనుకుంటే ఎలాగైతే పదును అవసరమో అలాగే ప్రతిరోజు ఏదైనా పాత్ర మనం వాడుకోవాలంటే ఎలా శుభ్రపరచాలో అదేవిధంగా దేవుని పిల్లలైనటువంటి మనం, దేవుని వెంబడించేటటువంటి మనం సరి అయిన విధానంలో ఆయన్ని వెంబడించకపోతే ఆయన యొద్ద నుండి మనం ఏమీ నేర్చుకోలేమన్నమాట. ఎవరికి మనం ఉపయోగకరంగా ఉండలేం. కాబట్టి మనం దేవుణ్ణి ఎలా వెంబడించాలి అంటే ఆయన యొద్ద నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలను చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఇవి మన ఆత్మీయ జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కని మాట ఉందండి. చూడండి ఒకసారి. 18వ వచనం నుంచి చదువుదామా. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ మనం గమనిస్తే పేతురు, అంద్రెయ, అదేవిధంగా యోహాను, యాకోబు, జెబెదయి కుమారులైనటువంటి వీరందరూ కూడా ఫస్ట్ ఇద్దరిని దేవుడే పిలిచి వెంబడించమని అడిగినట్టుగా మనం చూసాము. అయితే దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వీళ్ళు దేవుని పిలుపు అందుకోగానే ఏం చేశారో అని ఆలోచిస్తే వారి యొక్క వలలను విడిచిపెట్టారు. అంటే ఉన్న పాటన వారికి ఉన్నటువంటి వృత్తిని విడిచిపెట్టి క్రీస్తు వైపు కంప్లీట్గా తిరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని వెంబడించడం ఎలా అనే దాని నుండి ఒక 4 విషయాలు మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. అందులో మొదటిది ఏంటంటే, దేవుణ్ణి వెంబడించేవారు చేయాల్సినటువంటి మొదటి పని అంటే దేవుని యొద్ద నుండి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, అందులో మొదటిది విడిచిపెట్టడం అన్నమాట. విడిచిపెట్టడం అంటే ఏంటి అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు తండ్రి మాట వినడానికి ఆయన ఇష్టపడ్డారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే దేవుని కుమారుడుగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. కానీ
దాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా మన కొరకు చేసుకొనెను అని చెప్పి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది కదా. అక్కడ కూడా దేవుడు ఏం చేశారంటే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా విడిచిపెట్టాడు ఆయన. అంటే దేవుని వెంబడించేటటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 4 సత్యాల్లో మొదటిది ఏంటంటే, ఆయన యొద్ద నుండి మనం నేర్చుకునేటటువంటి గొప్ప సత్యం ఏంటి అంటే, వెంబడించే వారికి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, మొదటిది విడిచిపెట్టడం అంటే ఇక్కడ చేపలు పట్టే జాలర్లు వాళ్ళు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు వారు పిలవగానే వారు ఏం చేశారు అంటే వారి యొక్క వృత్తిని విడిచిపెట్టినట్టుగా మనం చూసాం. ఉన్న పాటున యేసుక్రీస్తు వారిని వెంబడించినట్టుగా చూసాం కదా. యాక్చువల్గా దేవుణ్ణి వెంబడించడం అని చెప్పి నేను పెట్టాను టైటిల్ కదా. మరి యేసుక్రీస్తుని కూడా మనం దేవుడే అనొచ్చా అని ఆలోచిస్తే యూదులు ఏమంటారంటే, ఆయన అసలు ఎందుకు సిలువ వేశారు అంటే, యేసుక్రీస్తు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకే ఆయనను సిలువ వేసినట్టుగా మనకు అర్థమవుతుందన్నమాట. ప్రధాన యాజకుడు తన యొక్క చొక్కా చింపుకొని మరి ఈయనను రాళ్లతో కొట్టి చంపడానికి మనకి ఇక్కడ ఒక మాట దొరికింది కాబట్టి ఇతన్ని చంపేయండి అని చెప్పి అరిచారు ప్రజలందరూ అక్కడ కదా. యేసుక్రీస్తు నేను దేవుణ్ణి అని చెప్పడానికి చాలా మనకి యోహాను సువార్తలో కానీ అపోస్తలులైన పౌలు గారు కానీ చాలా రుజువులను మనకు చూపించారు. కాబట్టి యేసుక్రీస్తును మనం దేవుడు అని పిలవడంలో ఎలాంటి సందేహం అనేది ఉండకూడదన్నమాట. తండ్రి తన యొక్క సమస్త అధికారాన్ని తన కుమారుడికి అనుగ్రహించాడు కదా. కాబట్టి కుమారుడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం దేవునిగా సంబోధించడంలో ఎలాంటి తప్పనేది లేదు, ఎలాంటి సందేహం అనేది లేకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా అంటే మన హృదయపూర్వకంగా యేసుక్రీస్తుని ప్రభువుగా, ఆయన రక్షకుడిగా, ఆయనను దేవునిగా మనం అంగీకరించడం ఏమాత్రం కూడా అందులో ఎలాంటి నిస్సందేహం కూడా ఉండకూడదు అనేది మనకు మొదట అర్థం కావాలన్నమాట. అందుకే మనం దేవుని వెంబడించడం అంటే, మనం కుమారుని వెంబడిస్తున్నామంటే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నామంటే తండ్రిని మనం వెంబడిస్తున్నట్టే. కుమారుని మనం దేవునిగా అంగీకరిస్తున్నామంటే తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి మనం వెంబడిస్తున్నట్టే. కాబట్టి దేవుడు తన యొక్క సమస్త అధికారాన్ని పాత నిబంధనలో ఎలాగైతే ఆయన ప్రజలతో మాట్లాడారో, ఎలాగైతే ప్రజలను ఇజ్రాయేల్ ప్రజలను తన వైపు తిప్పుకోవడం కొరకు ప్రజలను ఎలాగైతే వాడుకున్నాడో, అలాగే క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించడం కొరకు అనేక మంది ప్రజలను దేవుడు వాడుకున్నాడు కదా. అపోస్తలులైన పౌలు గారు ఆయన సువార్తను ప్రకటించడానికి ఒక గొప్ప సాధనంగా వాడబడినట్టుగా కూడా చూసాం. ఆయన ఒక్కరే కాదు కానీ చాలామంది ఆయన శిష్యులుగా ఈ లోకంలో జీవించినట్లుగా, అప్పట్లో ఎలాగైతే జీవించారో ఇప్పుడు కూడా క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేంతగా జీవిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు అనమాట. కాబట్టి యేసుక్రీస్తుని మనం దేవుడు అని స్వీకరించవచ్చు హృదయపూర్వకంగా. యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడిగా మనం అంగీకరించవచ్చు అనమాట. అయితే ఈ యొక్క దేవుణ్ణి వెంబడించేటటువంటి వారు మొట్టమొదట చేపలు పట్టే జాలర్లను యేసుక్రీస్తు వారు పిలిచారు కదా. 30 yearsకి ఆయన కంప్లీట్గా దేవుని పరిచర్యను జరిగించడానికి మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను వెంబడించండి అని చెప్పి 2 చేపలు పట్టే జాలర్లను ఆయన పిలిచాడు అనమాట. పిలిస్తే వాళ్ళిద్దరు ఏం చేశారు, వారి యొక్క వలలను విడిచిపెట్టారు కదా. అంటే ఇక్కడ మనం ఈ యొక్క విడిచిపెట్టడం అనే దాని గురించి గమనించినట్టయితే, యేసుక్రీస్తు స్వరాన్ని మనం విన్నప్పుడు, యేసుక్రీస్తును మనం వెంబడిస్తున్నప్పుడు, దేవుని కుమారులుగా మనం మార్చబడినప్పుడు, దేవుని పిల్లలుగా మనం స్వీకరించబడినప్పుడు మనకు అర్థం అయ్యేటటువంటి గొప్ప సత్యం ఏంటంటే, కంప్లీట్గా ఉన్న పాటున మన హృదయాన్ని ఆయనకు అప్పగిస్తాం. విడిచిపెట్టాల్సిన వాటన్నిటిని విడిచిపెడతాం కదా. ఏదైతే మనకు ఆయన వెంబడించడానికి అడ్డుగా వస్తున్నాయో అది ఏదైనా అవ్వచ్చు కదా. ఈవెన్ మన యొక్క ఈగో ఫీలింగ్స్ కూడా కొన్నిసార్లు అడ్డుగా వస్తాయి. దేవుని యొక్క చిత్తాన్ని కంప్లీట్గా నెరవేర్చడానికి చాలాసార్లు మనకున్న కోపం, మనకున్నటువంటి అజ్ఞానం, ఇవన్నీ
ఇవన్నీ కూడా కారణాలుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డినరీ పీపుల్ను దేవుడు ఎలా మార్చాడంటే వారికి అర్థమైంది ఈ యొక్క యేసుక్రీస్తు ఎవరు అని అర్థమైందంటే ఆయన దేవుని కుమారుడని అర్థమైపోయింది కదా. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరి గురించి ప్రకటించాడు అంటే యేసుక్రీస్తు వారి మార్గాన్ని సరళం చేయడానికే ఆయన పుట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత మొట్టమొదట ఆయన పరిచర్యను స్టార్ట్ చేసినటువంటి వర్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో అనమాట. దేవుడు తన పరిచర్యను ఈ భూమి మీద ప్రారంభించినటువంటి విధానాన్ని మనం గమనిస్తే తన శిష్యులుగా ఉండేటటువంటి వారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి, మొట్టమొదటి సందేశం ఏంటి అని ఆలోచిస్తే ఫాలో మీ అంటా ఉన్నారు. ఆయన నన్ను వెంబడించండి అంటా ఉన్నారు అనమాట. వెంబడించడానికి ఏవైతే అడ్డగా ఉన్నాయో వాటన్నిటినీ తీసివేసుకుంటేనే మనం వెంబడించగలుగుతాం కదా. వెంబడించడం అంటే ఏంటి, కంప్లీట్గా యేసుక్రీస్తు వారు ఎటు వెళ్తే అక్కడికి వెళ్ళడం అనమాట. వెంబడించడం అంటే ఏంటి, ఆయన జీవితాన్ని మనం అనుకరించడం అనేది మనకు అర్థం కావాలన్నమాట. వాళ్ళు చదువు లేని వారైనా సరే వారికి అర్థమైంది దేవుడు ఎవరో, దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు పిలుస్తున్నాడని వారికి అర్థమైందనమాట. వెంటనే వాళ్ళు ఏం చేశారండి, వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అందుకే దేవుడు ఈ యొక్క ఆర్డినరీ పీపుల్ను చాలా ఎక్స్ట్రాడినరీగా దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం కదా. దేవుడు విడిచిపెట్టమన్నటువంటి పనిని వాళ్ళు విడిచిపెట్టి ఆయన వెంబడించారు కదా. మిమ్మల్ని మనుషులు పట్టే జాలాలుగా చేస్తానని చెప్పి దేవుడు వారితో అన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఈరోజైతే ఎవరినైనా మీరు ఉద్యోగం మానుకొని దేవుని సేవకు రండి అంటే ఎంతమంది రాగలుగుతున్నారండి? అలా అంటే చాలా తక్కువ మంది కదా. మీకున్నటువంటి పరిస్థితిని వదిలిపెట్టి మీరు దేవుని స్వార్థను ప్రకటించండి అని చెప్పి దేవుడు ఎవరికైనా పిలుపునిచ్చాడు అనుకోండి, ఎంతమంది హృదయపూర్వకంగా ఈరోజు దేవుని వెంబడిస్తున్నారు అంటే చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు అనమాట కదా. ఈరోజు ఉన్న పాటున నువ్వు ఈ పని చెయ్యి అని దేవుడు నీకు అప్పగిస్తే హృదయపూర్వకంగా అసలు చేయగలుగుతున్నారా? నువ్వు ఈరోజు ఒక పని, ఈ పలానా వ్యక్తుల కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పి దేవుడు నీకు ఒక ప్రేరేపణ ఇస్తున్నట్టయితే నువ్వు మోకరించి ప్రార్థన చేసేటటువంటి దాన్ని ఏమంటారంటే తలంపు నీకు వస్తుందా అసలు కదా. దేవుడు ఏ పని అయితే నీకు అప్పగిస్తున్నాడో, దేన్నైతే నీకు చేయమని చెప్తున్నాడో ఆ పని నువ్వు చేయగలుగుతున్నావా అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడ పేతురు గారిని మనం ఒకసారి గమనించినట్టయితే ఈయన చేపలు పట్టే జాలరే, కానీ దేవుని మాటకు ఆయన విధేయత చూపించి ఎప్పుడైతే ఆ వలలు విడిచిపెట్టాడో దేవుడు ఆయన్ను కాలక్రమేణా ఏం చేశాడంటే ఇక్కడ మనకు ఒకటి అర్థం కావచ్చు అనమాట. దేవుణ్ణి వెంబడించేటటువంటి వారు ఒకేసారి మారిపోతారా అంటే కాలక్రమేణా యేసుక్రీస్తు వారితో పాటు ఈ యొక్క శిష్యులు 3.5 years జర్నీ చేశారు కదా. వెంబడించమనగానే వెంబడించారు. 3.5 సంవత్సరాలు ఆయన్ను ఫాలో అయిన తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే వారి జీవితాల్లో ఎంతో గొప్ప మార్పును వారు సంతరించుకున్నట్టుగా, ఆయన ఎవరో వాళ్ళు గుర్తుపట్టినట్టుగా, ఆయన పర్పస్ ఏంటో ఈ భూమి మీదకి రావడానికి గల కారణాన్ని గుర్తించినట్టుగా మనం చూడొచ్చు అనమాట. మీరు నన్ను ఎవరైనా అనుకుంటున్నారు అని యేసుక్రీస్తు వారు అడిగితే నీవు దేవుని కుమారుడు అని మేము అనుకుంటున్నాం అంటున్నారు కదా. నువ్వు రాబోవాడు నీవే అని మేము గుర్తెరిగామని అంటున్నారు వాళ్ళు కదా. దేవుడు ఎవరో వారికి ఆ 3.5 yearsలో అర్థమైందనమాట. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకేసారి అన్ని విషయాలు తెలిసిపోవాలనుకుంటారు కదా. అయితే పుట్టిన బిడ్డ ఎలాగైతే మొదట్లో పాలు తాగుతుంది, తర్వాత కొంచెం జావలాగా తాగుతుంది, తర్వాత ఎలాగైతే అన్నం తింటుందో, ఎలాగైతే కొంచెం బలమైన ఆహారంలోకి వెళ్తుందో, అలాగే క్రైస్తవుని యొక్క జీవితం కూడా మొదట్లో దేవుని మాటకు మిక్కిలి కొంచెంలో విధేయత చూపించినట్టయితే మొదట దేవుడు పాలతో మనల్ని పెంచుతాడనమాట. అటు తర్వాత జావ లాంటి మెత్తటి పదార్థాలతోటి దేవుడు మనల్ని పెంచుతారు. తర్వాత బలమైన ఆహారాన్ని దేవుడు మనకు చూపించి ఆత్మీయతలో పరిపూర్ణత చెందే వరకు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గ్రో అవ్వడానికి సహాయం చేస్తాడనమాట. పేతురు గారికి దేవుడు ఒకేసారి ఈ బండ మీద నా సంఘాన్ని కట్టు అని ఒకేసారి చెప్పలేదు దేవుడు కదా. ముమ్మారు పేతురు అబద్ధం ఆడినట్టుగా కూడా మనం చూసాం. యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదు అని చెప్పి
3 సార్లు అబద్ధం ఆడినటువంటి వ్యక్తిగా పేతురు గారు మనకు కనిపిస్తారనమాట. అంటే మొదట దేవుని వెంబడించే వారికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే విడిచిపెట్టే లక్షణం ఉండాలి. అయితే విడిచిపెట్టిన వెంటనే దేవుని కార్యాలు బలంగా జరుగుతాయా అంటే మేబీ కొన్నిసార్లు నీ యొక్క బలహీనతలను బట్టి పేతురు గారిలాగా బొంకేటటువంటి అవకాశాలు ఏమైనా వస్తాయేమో. అయితే అలాంటి టైంలో కూడా దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తుందంటే సరిచేసేటటువంటిదిగా మనకు ఉంటుందన్నమాట. పేతురు గారిని కూడా దేవుడు అలాగే సరిచేశాడు కదా. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కనబడి వారందరినీ కూడా బలపరిచి 40 దినాలు దేవుడు 3వ దినాన్ని లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉండి శిష్యులందరినీ బలపరిచి మళ్ళీ ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఆర్డినరీ మ్యాన్ అయినటువంటి పేతురు గారిని దేవుడు ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా తయారు చేశాడు. ఎప్పుడు అంటే దేవుని కొరకు అతను నిలబడినప్పుడు, దేవుణ్ణి కంప్లీట్గా అతను నమ్మినప్పుడు. అలాగే యోహాను గారి పేరు కూడా ఇక్కడ రాయబడి ఉంటుందండి. జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. అయితే దేవుని వెంబడించే వారు ఎవరు అని ఆలోచిస్తే మొదట అసలు దేవుని చేత పిలువబడిన వారు అనమాట. అంటే దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు అనేది ఎలా ఉంటుందంటే అది సడన్గా జరుగుతుంది అనమాట. ఎలా జరుగుతుంది అని ఆలోచించినట్టయితే మేబీ నీకు నీ స్నేహితుల ద్వారా సువార్త ప్రకటించబడవచ్చు. మేబీ నువ్వు ఒక గాస్పల్ మీటింగ్స్లో దేవుని సువార్తను వినొచ్చు. మేబీ ఒక క్రిస్మస్ సెలబ్రేషన్లో నువ్వు దేవుని వాక్యాన్ని వినొచ్చు. మేబీ నువ్వు ఒక చర్చ్కి వెళ్ళిన తర్వాత కూడా దేవుని వాక్యాన్ని వినొచ్చు. మేబీ నీ కుటుంబ సభ్యుల ద్వారా కూడా నువ్వు దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవచ్చు అనమాట. అంటే దేవుని స్వరాన్ని వినేటటువంటి అవకాశాన్ని మొదట దేవుడు మనకిస్తాడు. ఎవరు దేవుని వెంబడించేవారు అంటే దేవుని స్వరాన్ని వినేటటువంటి అవకాశం వచ్చేటటువంటి ప్రజలు అనమాట. ఇక్కడ జెబెదయి కుమారులైనటువంటి ఇద్దరికి, అదేవిధంగా పేతురు గారికి, అదేవిధంగా అంద్రే గారికి, ఈ నలుగురికి కూడా దేవుని యొక్క స్వరాన్ని ఆయన వినిపించాడు. ఆయన శిష్యులైనటువంటి 12 మందిని కూడా దేవుడు ఏం చేశాడంటే వెంబడించమని పిలిచినట్టుగా మనం గమనించవచ్చు అనమాట. అయితే ఈ యొక్క ఇస్కరియోతు యోధా గారిని మరి దేవుడు పిలిచాడా, ఆయనంతటా ఆయన వచ్చాడా అనేది మనం ఒకసారి ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ పిలువబడినటువంటి పేతురు గారు, యోహాను గారు, అదేవిధంగా ఆయన శిష్యులైన పిలువబడినటువంటి 12 మంది ప్రజలు కూడా ఆయన్ని వెంబడించినప్పుడు ఎలా తీర్చబడ్డారు, ఎలా మార్చబడ్డారు అని ఆలోచించినట్టయితే నార్మల్ చదువు లేనటువంటి పామర్లు వీళ్ళు కదా. మొట్టమొదట పిలిచినటువంటి శిష్యులు చదువు లేనటువంటి పామర్లు. అంటే దాన్ని మనం ఒకసారి డీప్గా కానీ ఆలోచించినట్టయితే యోహాను గారు చేపలు పట్టే వృత్తి కలిగినటువంటి వ్యక్తి. బైబిల్లో ఒక 5 పుస్తకాలను ఆయన రాయగలిగాడు కదా. యోహాను సువార్తను ఆయన రాశాడు. అదేవిధంగా యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక అని చెప్పి మనకి ఈ యొక్క 27 పుస్తకాల్లో, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో ప్రకటన గ్రంథాన్ని కూడా దేవుడు యోహాను గారి చేతనే రాయించినట్టుగా మనం గమనించవచ్చు అనమాట కదా. ఎందుకు దేవుడు ఇంత ఘనతను ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారికి ఇచ్చారు, ఎందుకు అంతగా దేవుడు ఆయన్ను వాడుకున్నారు అని ఆలోచించినట్టయితే వారు చేసిన ఒక చిన్న సాక్రిఫైస్, అంటే వారు చూపించినటువంటి విధేయత కదా. వారు దేవుడికి ఇచ్చినటువంటి సమయం, వారు దేవుడికి ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారంటే ప్రయారిటీ కదా. వారి యొక్క జీవితం యొక్క పర్పస్ను వాళ్ళు మార్చుకున్నారు దేవుని కొరకు కదా. దేవుని వెంబడించేవారు ఎవరు అంటే ఆయన స్వరం విని ఆ స్వరానికి లోబడేటటువంటి ప్రజలు అనమాట. ఈ యొక్క చదువులేని పామర్లను గొప్ప గొప్ప పుస్తకాలు రాసేటటువంటి వ్యక్తులుగా దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. యోహాను గారు దాదాపు 5 పుస్తకాలు రాశారు. అదేవిధంగా పేతురు గారు మొదటి పేతురు రాసిన పత్రికని, 2వ పేతురు రాసిన పత్రికని ఆయన కూడా రాసినట్టుగా మనం చూసాం. వీరికి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి అని ఆలోచిస్తే కేవలం దేవుని వెంబడించడం ద్వారానే వచ్చిందని మనం చెప్పవచ్చు అనమాట కదా. కాబట్టి విడిచిపెడితే దేవుడు మన జీవితాలను ఎంతో ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడు, ఎంతో
ఆర్డినరీ జీవితాన్ని ఎక్స్ట్రాడినరీగా దేవుడు వాడుకుంటాడనేది మనకి ఇక్కడ అర్థం కావాలన్నమాట. దేవుడిని వెంబడించే వారిలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. అవి మన పాపాలను విడిచిపెట్టాలి. అదేవిధంగా మన యొక్క అపవిత్రమైనటువంటి కార్యాలను, జీవితాన్ని విడిచిపెట్టాలి. అపవిత్రమైన కోరికలను విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలను విడిచిపెట్టాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుని ఉండలాగున మీరు కూడా పరిశుద్ధులే ఉండమంటున్నాడు. కాబట్టి దేవుడు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే విడిచిపెట్టాల్సిందే. నేను విడిచిపెట్టను ప్రభువా, నేను వీటిని ఇలాగే ఉంచి నిన్ను వెంబడిస్తానంటే అది సరైన విధానం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా మనకే ఉంచుకొని మన యొక్క గబ్బుని, మన యొక్క కంపుని మనతోటే ఉంచుకొని విడిచిపెట్టకుండా మనం క్రీస్తుని వెంబడిస్తున్నట్టయితే దాని ద్వారా మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు, దాని ద్వారా దేవునికి కూడా ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. మన జీవితాన్ని మనం దేవుని స్వరం విన్నప్పుడు కంప్లీట్గా ఆయనకి ఇష్టమైన విధానంలో మారాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనకు ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. మన యొక్క పర్సనల్ జీవితాన్ని, మన యొక్క పర్సనల్ ప్లాన్స్ని దేవుని కొరకు సాక్రిఫైస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది దేవుని వెంబడించే వారిలో కనిపించాల్సినటువంటి మొదటి లక్షణం అనమాట. రెండో దాని గురించి ఒకసారి ఆలోచిద్దామా. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే ఒక దగ్గర యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని కదా. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే ఒక మార్గాన్ని మనం ఫాలో అవుతా ఉన్నాం కదా. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, ఆయన స్వరం మనకు వినిపించింది, ఆయనలో శక్తి ఉంది, ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అని మనకు అర్థమైనప్పుడు, ఆయన మార్గంలో మనం రావడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే మిగిలిన వాటిని, మన యొక్క ప్రయారిటీస్ని దేవుడు మార్చేటటువంటి స్థితిని ఆయన కోరుకుంటాడు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట దేవుని వెంబడించే విషయంలో. రెండవ విషయం, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుందండి. ఆ మాట చదువుదాం ఒకసారి. నేను యాక్చువల్గా దేవుని వద్ద నుండి అసలు మనం ఏం నేర్చుకుంటున్నాము అనే దానిలో నుండి ఈ యొక్క వెంబడించడం అనే పదం అనేది నాకు దేవుడు ఇచ్చినటువంటి తలంపు అనమాట. అంటే ప్రతిరోజు మనం వాక్యాన్ని చదువుతాం, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం కదా. అయితే ఒకసారి మనం ప్రతిరోజు ఇల్లు ఊడుస్తాం కదా, అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, కంప్లీట్గా ఇల్లంతా శుభ్రంగా కడుగుతాం కదా. అలా కడగడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా క్లీన్ అవుతుంది. అలాగే దేవునిలో మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని వింటాం, ఆయన సువార్త పరిచర్యలు చేస్తాం, ఆయన వాక్యాన్ని మనం బోధిస్తాం, ఆయన యొక్క నీతి క్రియలను మనం జరిగిస్తూ ఉంటాం. అయితే అప్పుడప్పుడు మనల్ని మనం కంప్లీట్గా శుద్ధీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అలాంటి శుద్ధీకరణలో భాగంగా దేవుణ్ణి వెంబడించేవారు ఆయన యొద్ద నుండి ఏం నేర్చుకోవాలనే విషయాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడమే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం అనమాట. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనం కదా. నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. కాబట్టి దేవుని రాజ్యంతో కూడా వచ్చినప్పుడు దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, మనల్ని గూర్చి మనల్ని మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడతామంట మనం. అంటే సిగ్గుపడేటటువంటి వ్యక్తులుగా మనం ఉంటామా, లేకపోతే తల ఎత్తుకునేటటువంటి ప్రజలుగా మనం ఉంటామా అనేది మన చేతిలోనే ఉందన్నమాట మన జీవితం. ఎవరైతే క్రీస్తును వెంబడించాలని కోరుకుంటున్నాడో అలాంటి వ్యక్తి ప్రతిరోజు ఏం చేయాలంటే ఆయన యొద్ద నేర్చుకోవాలి.
ఎందుకు ప్రతిరోజు బైబిల్ స్టడీ చేసుకోవాలి, ప్రతిరోజు అనుదిన వాక్య ధ్యానాన్ని ఎందుకు చేసుకోవాలి, ప్రతిరోజు పర్సనల్ బైబిల్ స్టడీస్ని ఎందుకు మనం చేసుకోవాలి అని ఆలోచించినట్టయితే దేవుని వెంబడించేవారు ఏం చేయాలంటండి, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని అంటున్నాడు. అంటే మనం ఏదైతే క్రీస్తును కలిగి ఉన్నామో ఆ క్రీస్తు కూడా ఏం చేశాడు అని ఆలోచిస్తే, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు దేవుడు కదా. అంటే ఇక్కడ సిలువ అనేది దేనికి గుర్తు అని మనం ఆలోచించినట్టయితే మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు దేవుడు కదా. మరి ఏదైతే దేవుడు ఆ భారాన్ని మన కొరకు మోసాడో ఆ భారమైనటువంటి హృదయాన్ని మనకు కలుగుతుందా అసలు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇంకా మనం ఏం చేయొచ్చు, మనం ఈ వాక్య భాగంలో నుంచి ఆలోచించినట్టయితే ప్రతిదీ దేవునికి ఇంకా దగ్గరగా మారే విధంగా ప్రతిదినం మనం మారాలన్నమాట. కొద్దిమంది యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించినట్టయితే అద్భుతాలు సూచక్రియల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కదా. దేవుడు ఒక ప్రార్థన విషయమై కొద్దిమంది ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన విషయంలో దేవుడు త్వరగా ఆన్సర్ చేయలేదనుకోండి, అద్భుతం విషయంలో దేవుడు చేయలేదనుకోండి, ప్రజలు ఏమైపోతారంటే దేవుడు నాతో లేడేమో, ఈ సూచక్రియ నాకు జరగలేదంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని చెప్పి దిగులు పడతా ఉంటారు ప్రజలు కదా. చాలాసార్లు ఇది విశ్వాసంలో జరిగేటటువంటి ప్రక్రియ అన్నమాట, ఇది వెంబడించడం అనేది. అయితే అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారికి, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలకు ఈ మాటలు పెద్దగా అర్థం కావు. కానీ ఎవరికి ఈ మాటలు అర్థమవుతాయంటే దేవుని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి ఈ మాటలు అర్థమవుతాయి అన్నమాట. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క వెనువెంట జరిగే సూచక్రియలు అద్భుతాల వలన వాక్యం ఏం చేయబడాలి అంటే మనిషిలో స్థిరపరచబడాలి. అంటే దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అవి చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలన్నమాట. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటున్నాడు. కాబట్టి తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని ప్రతిదినము ఆయన యొద్ద మనం నేర్చుకునేది ఏంటి అని ఆలోచించినట్టయితే ఆయన నీతిని గురించి, ఆయన రాజ్యాన్ని గురించినటువంటి జ్ఞానంలో మనం ఎదగాలన్నమాట. ఎప్పుడు కొద్దిమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే కీర్తనల బుక్ ఒక్కటే చదువుతారు ఇంకా కదా. కొద్దిమంది పరిస్థితి ఎప్పుడు సామెతలు ఒక్కటే చదువుతారు. ఇంకా కొద్దిమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ కొత్త నిబంధనలో ఉన్న 4 పుస్తకాలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను, ఇవే చదువుతూ ఉంటారు. ఇంకొద్దిమంది ఏం చేస్తారంటే అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఆ 13 పుస్తకాలనే చదువుతూ ఉంటారు. ఇంకొద్దిమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే కీర్తనలు 91వ అధ్యాయం, మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడు కదా. ఇంకా రోజు ప్రజలు చేసేటటువంటి పని ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు, ప్రతిదినము నా యొద్ద నేర్చుకోమంటున్నాడు. అంటే ప్రతిదినము మనం ఏం మార్చుకోవాలి, మన బిహేవియర్లో నుంచి మనం ఎలాంటి పరిచర్యల్లో చేస్తున్నామో ఆ పరిచర్యలో ఎలాంటి మార్పులను మనం తీసుకురావాలి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం కొరకు మనం ఎలాంటి ఏమంటారంటే సూచనలు పాటించాలి అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రతిరోజు ఉందన్నమాట. ప్రతిరోజు కానీ మనం ఈ శ్రద్ధ కానీ తీసుకోకపోతే ఏమవుతుందంటే కత్తి ఎలాగైతే తన పదును కోల్పోతుందో, ఎప్పుడు ఒకే విధమైనటువంటి భక్తి చేసేటటువంటి వారిగా, ఒకే పుస్తకాన్ని చదివేటటువంటి వారిగా, ఒకే కీర్తనలు 91వ అధ్యాయం చదివేటువంటి వారిగా, ఒకే కీర్తనల పుస్తకంలోంటి ఆ యొక్క అంశాలను మాత్రమే ధ్యానించే వారిగా, అదేవిధంగా సామెతలు మాత్రమే చదువుకునే వారిగా. కొద్దిమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే బైబిల్ తీస్తారు సడన్గా, ఎక్కడ వాక్యం కనిపిస్తే అక్కడ చదువుతూ ఉంటారు కదా. అలా చదవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఆలోచించుకోవాలన్నమాట. మన ఆత్మీయ జీవితం ఎదుగుతుందా లేకపోతే దిగజారిపోతుందా, లేకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే, అంటే ఎలాంటి ఎదుగు బొదుగు లేనటువంటి జీవితాలుగా మనం ఏమైనా ఉంటున్నాయేమో అని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కాబట్టి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు, దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి మనం
ప్రతిరోజు ఏం చేయాలని దేవుడు కోరుకుంటాడంటే ప్రతిదినము ఆయన యొద్ద మనం నేర్చుకోవాలంట. అంటే దేవుడు ఏదైతే చేయొద్దంటున్నాడో వాటిని మనం చేయకుండా ఉండాలి. దేవుడు ఏదైతే చేయమంటున్నాడో వాటిని మనం చేసేటటువంటి వారిగా ఉండాలన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే రెండో విషయం ఏంటి అంటే దేవుని యొద్ద మనం నేర్చుకోవాలి. ఉపేక్షించుకొని వాడే నేర్చుకోగలుగుతాడు అనమాట. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి అంటే మనకున్న దాన్ని తీసి పక్కన పెట్టేయాలి ఫస్ట్. దేవుని యొద్ద మనం నేర్చుకోవాలంటే దేవుని వెంబడించే వ్యక్తిగా మనం ఆయన చేత నమ్మకమైన మంచి దాసురాన్ని మనం అనిపించుకోవాలంటే మనకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాల్లో రెండోది ఏంటి అని ఆలోచించినట్టయితే, రెండో లక్షణం ఏంటి అని మనం ఆలోచించినట్టయితే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని వెంబడించాలి. మనకున్నటువంటి దానిని తీసివేసుకొని క్రీస్తు కొరకు ప్రయారిటీని ఇచ్చేటటువంటి వారిగా మనం ఉండాలన్నమాట. అది క్రీస్తు ఎలాగైతే చేశాడో, క్రీస్తు ఎలాగైతే మన కొరకు ఆయన సిలువను భరించాడో అలాగే మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తు కొరకు సమస్తమును, మనకి ఎన్ని బాధలైన ఉండొచ్చు, ఇబ్బందులైన ఉండొచ్చు, వాటన్నిటిని కూడా మనం పెంటలాగా ఎంచుకొని దేవుని కొరకు ప్రత్యేకమైన వారిగా ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే వారిగా బ్రతకాలనేదే ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం అనమాట. దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైనా తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటున్నాడు. అంటే దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించినా అది మనకు ఉపయోగకరంగా ఉండదు అనేది ఆలోచించుకోవాలన్నమాట. ఇంకా ఏమంటున్నాడో చూడండి, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకునే ఎడల, అంటే ఈ యొక్క దేవుని వెంబడించేటటువంటి క్రమంలో కొద్దిమంది అశ్రద్ధగా వ్యవహరించడాన్ని మనం చూడొచ్చు అనమాట కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగస్తుల్ని మనం తీసుకుందాం కదా. ఉద్యోగస్తులకి డ్యూటీస్ ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సండేస్ చర్చి మానేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం అంటా ఉంది దేవుని వాక్యం కదా. ఈ లోకానికి ఇచ్చేటటువంటి ప్రయారిటీ కదా. కొద్దిమంది యొక్క ఇష్టాలు ఎలా ఉంటాయని ఆలోచించినట్టయితే ఈ లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు దేవుని కంటే ఎక్కువగా. అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనం తన్ను తాను పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే గురిని పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది, రక్షణను పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రతి దినము కూడా ఆయన వద్ద మనం నేర్చుకునే వారిగా ఉండాలి. మనల్ని మనం మర్చిపోయి, మనల్ని మనం విడిచిపెట్టి మనం ఖాళీ అయిపోవాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే మనల్ని కంప్లీట్గా ఖాళీ చేసుకొని దేవుని యొక్క గుణలక్షణాల చేత మనల్ని మనం నింపుకోవడమే ఉపేక్షించుకోవడం అంటే కదా. అలా ఈక్వాలిటీ అంటే యేసుక్రీస్తు ఎలాగైతే ఉంటున్నారో పరలోక రాజ్యంలో అంత గొప్ప ఈక్వాలిటీని నేను మీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు అనమాట జయించిన వారికి. అందుకే యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో వెంబడించేటప్పుడు మనం ఎవరిలాగా వెంబడించాలి ఆయన్ని ఆలోచించినట్టయితే వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. మనుషుల ఫాలోవర్స్ కాదు మనం కదా, క్రీస్తు యొక్క ఫాలోవర్స్. అంటే యేసుక్రీస్తు ఎలాగైతే ప్రవర్తించాడో, యేసుక్రీస్తు ఎలాంటి జీవితాన్ని అయితే ఈ భూమి మీద గడిపారో అలాంటి ప్రవర్తన, అలాంటి గుణలక్షణాలను మనం కూడా కలిగి జీవించినప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటామనేది మనకి ఇక్కడ అర్థం కావాలన్నమాట. మూడో విషయాన్ని ఒక్కసారి చూద్దామా. మూడో విషయం యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుందండి. యోహాను సువార్త 13వ అధ్యాయం వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురా. నేను ఇక్కడ మనం గమనిస్తే మూడవ మాట ఏంటి అంటే దేవుణ్ణి వెంబడించేవారు ఎలా ఉంటారు అంటే మొదటిది విడిచిపెట్టేవారుగా ఉంటారు. ఈ లోకపరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేటటువంటి అనుభవాన్ని వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఈ లోకపరమైనటువంటి వ్యర్థమైన అలవాట్లను, ఈ లోకపరమైన సుఖభోగాలను, ఈ లోకపరమైనటువంటి లాభాన్ని కలగజేసేటువంటి వృత్తులను ఈరోజు దేవుని సేవకులుగా మనం వాడబడుతున్నామంటే నా మట్టుకైతే నేను చెప్పగలుగుతాను,
ఉద్యోగం చేసేటటువంటి స్థితి నుంచి దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడేటటువంటి వ్యక్తిత్వాన్ని దేవుడు తన సేవకులకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా కొద్దిమంది విశ్వాసులు కూడా వారి యొక్క వర్క్ ప్రెజర్ ఎంతున్నా సరే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి వారు ఎలాంటి వెనక్కి తగ్గేటటువంటి స్వభావం కూడా వారిలో ఉండదు అనేది మొట్టమొదటి లక్షణం అనమాట. రెండోదిగా మనం చూస్తే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడిస్తారు. ప్రతిదినం దేవుని యొద్ద నేర్చుకునేటటువంటి వ్యక్తులుగా ఉంటారనమాట. అంటే ప్రతిరోజు క్రొత్త విషయాలను పాటించడం, ప్రతిరోజు దేవుని కొరకు నూతన విశ్వాసాన్ని కలిగి నూతన పరిశుద్ధతను కలిగి జీవించేటటువంటి వ్యక్తులుగా మనల్ని మనం ఖాళీ చేసుకొని దేవుని కొరకు మనల్ని మనం నింపుకునేటటువంటి వ్యక్తులుగా ఉంటారన్నమాట. మూడోదిగా మనం చూస్తే దేవుడు అంటా ఉన్నాడు, కొత్త ఆజ్ఞ నేను మీకు ఒకటి ఇస్తున్నాను అంటున్నాడు. అందులో ఏంటిదంట అండి, అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటా ఉన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట కదా. మొదటగా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో ప్రేమించాలనుంది. రెండోదిగా మనం చూస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని, మీరు ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉందన్నమాట. కాబట్టి దేవుని వెంబడించేటటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం మూడోది ఏంటి అంటే, ప్రేమ అనేది ఎంతవరకు మనం పాటిస్తున్నాం. ప్రేమ అంటే ఈ లోకంలో అక్క చెల్లెల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అదేవిధంగా స్నేహితుల ప్రేమ, అదేవిధంగా భార్యాభర్తల ప్రేమ ఉంటుంది, అదేవిధంగా తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. అయితే అన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ ఏంటి అని ఆలోచిస్తే ఈ భూమి మీద దేవుని ప్రేమ అనమాట. అయితే ఈ దేవుని ప్రేమను కలిగి ఉన్నటువంటి మనం ఏం చేస్తాము అంటే, ఈ యొక్క మామూలుగా ఈ లోక సంబంధమైన ప్రేమలన్నింటిలోకెల్లా ఉన్నతమైన ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ అనమాట. ఈ దేవుని ప్రేమ కలిగి ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే, ఈ యొక్క అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే ప్రేమ కంటే ఉన్నతంగా ప్రేమిస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రేమను చూపించేటటువంటి వ్యక్తులుగా ఉండాలని చెప్పి దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు అనమాట. ఈ ప్రేమ స్వార్థాన్ని చూపించే ప్రేమగా ఉండదు. ఈ రోజుల్లో మనుషుల యొక్క పరిస్థితి ఏంటంటే, మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇవ్వాలి అనే రీతిగా ఆలోచించే పరిస్థితి కదా. అంటే ఇస్తేనే ఇవ్వడం, చూపిస్తేనే చూపించడం కదా. ఒకరు మనకు సహాయం చేస్తేనే సహాయం చేయడం కదా. అలాంటి పరిస్థితిలో మీరు ఉండొద్దు అంటున్నాడు దేవుడు. మీరు ఒకరినొకరు ఏం చేయాలంట అండి, ఒకరినొకరు దయగలిగి వ్యవహరించాలి. ఎప్పుడైతే మీరు అలా ఉంటారో అప్పుడే దేవుని యొక్క శిష్యులుగా మీరు పిలువబడతారంటున్నారు. ఈ రోజుల్లో దేవుని ప్రేమను అనేక మంది ప్రజలు తెలుసుకుంటున్నారు, మారు మనసు పొందుకుంటున్నారు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. కారణం ఏంటి అంటే, మనం చూపించే ప్రేమను బట్టే. క్రీస్తు ఆల్రెడీ వచ్చాడు. ఆయన 30 సంవత్సరాలు ఆయన తన సేవా పరిచర్యను ఈ భూమి జరిగించి ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను వ్యక్తపరిచి అనేక సూచక్రియలను, అనేక అద్భుత కార్యాలను ఆయన జరిగించాడు. ఆయన శిష్యులమైనటువంటి మనకు కూడా ఆయన ఏదైతే అద్భుత కార్యాలను చేశారో ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యి దేవుడు మన కొరకు దేవుని ఆత్మను మన కొరకు విడిచిపెట్టి వెళ్ళారు ఆయన. ఆ ఆత్మ మనకి నేర్పించేటటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ప్రేమ అనే విషయంలో మనం ఎదిగేటట్టుగా చేస్తానమాట. మీలో మొదటివారు అనేకులు కడపటివారు అవుతున్నారు, కడపటివారు అనేకులు మొదటివారు అవుతున్నారని చెప్పి ఒక మాట ఉంటుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుందని కూడా దేవుని వాక్యంలో ఉంది కదా. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సహోదరుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ కదా, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండేటటువంటి ప్రేమల్లో కొదువు అనేది మనకు కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దేవుడు అంటా ఉన్నాడు, అలా కనిపించడానికి వీల్లేదంట. మీలో ఉన్న ప్రేమ చల్లారిపోవడానికి వీల్లేదు. మీరు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ రిలేషన్స్లో ఉన్నా, అది నువ్వు భార్య పొజిషన్లో ఉంటే ఆ యొక్క ప్లేస్ను నువ్వు కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్డ్గా వ్యవహరించేదానిగా ఉండాలని, నువ్వు ఒక సిస్టర్గా, ఒక అక్కగా, చెల్లిగా, ఒక స్నేహితురాలుగా ఉంటే ఆ ప్లేస్ని నువ్వు కంప్లీట్గా రీప్లేస్ చేసేటటువంటి వ్యక్తిగా, ఫుల్ఫిల్ చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలనేది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే ఒక మంచి తల్లిదండ్రులుగా మన పిల్లల మీద నిష్కల్మషమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైన ప్రేమను మనం చూపిస్తూ ఉంటామో అప్పుడు పిల్లలకు కూడా ఏమర్థమవుతుందంటే,
దేవుని నమ్మినటువంటి తల్లిదండ్రులను కలిగి ఉండడం నాకు ఆశీర్వాదం అని చెప్తారు పిల్లలు. రాబోయే రోజుల్లో దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప ఘనత ఏంటంటే తల్లిని నా తల్లి ధన్యురాలు అని పిలుస్తారంట. నా తల్లి ప్రార్థన బట్టే నేను ఆశీర్వదించబడ్డాను అని చెప్పుకుంటారంట పిల్లలు. అలాంటి గొప్ప ధన్యత ఉంటుందని సామెతల గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం మూడోది ఏంటంటే ప్రేమ విషయంలో ఏమైనా కొదువ ఏర్పడిందేమో, మేబీ మనకు అది కనిపించకపోవచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే పరిస్థితులను బట్టి ప్రేమ మారుతూ ఉందేమో, ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మన ప్రేమలో మార్పు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని ఎలాగ ప్రేమిస్తున్నాం మనం, మన యొక్క సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మనం ఎలా ప్రేమిస్తున్నాం, మన తోటి విశ్వాసాలను ఎలా ప్రేమిస్తున్నాం, మన బిలీవర్స్ని ఎలా ప్రేమిస్తున్నాం. కొద్దిమంది ప్రేమ ఎలా ఉంటుందంటే అన్ఫర్గివ్నెస్, అంటే క్షమించలేరు కదా. ఒక తోటి విశ్వాసి అవ్వచ్చు, లేకపోతే తోటి సహోదరి, నీతో పాటు విశ్వాసంలో ఎదుగుతున్న వ్యక్తి నీకేదో హెల్ప్ చేయలేదనో, లేకపోతే ఏదో తొందరపాటు మాట అనేసిందనో, లేకపోతే మిస్బిహేవ్ చేసిందనో, అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఆ రిలేషన్స్ని దూరం పెట్టేస్తూ ఉంటారు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమ శాశ్వత కాలము నిలుచును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయని నీ రిలేషన్స్ నువ్వు బ్రేక్ చేసుకోవద్దు, నీ స్నేహితులను నువ్వు పోగొట్టుకోవద్దు. నీ స్నేహితుల యొక్క రక్షణ నీ మీద ఆధారపడి ఉంటుందని ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు కూడా ఒకరికొకరు అవయవాలుగా ఉండాలి అని చెప్పి దేవుని సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉంటారన్నమాట. దేవుని సంఘం అంటే ఎవరు? ఆయన శరీరంగా మనకి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలు రాయబడి ఉన్నాయి. అంటే చెయ్యికి నొప్పి కలిగితే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి మనకు కదా. మరి మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు ఏదైనా జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, వారి కొరకు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, భారం అనేది నీకు కలుగుతుందా, అసలు బాధ అనేది నీకు కలుగుతుందా? నీ తోటి సహోదరికి ఎవరికైనా పిల్లలు లేక బాధపడుతుంటే ఆవిడ కొరకు నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? అసలు నీ తోటి సహోదరి ఎవరైనా ఉద్యోగం లేక బాధపడుతున్నట్టయితే అలాంటి వ్యక్తి కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? అసలు వివాహం జరగట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటున్న రోజుల్లో కదా. సరి అయినటువంటి నీడ్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో బాధపడే వాళ్ళను మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే అలాంటి వారి పట్ల ఎలాంటి సహాయాన్ని మనం అందిస్తున్నాం? ఒక గ్లాస్ మంచినీళ్ళైనా మనం ఇవ్వగలుగుతున్నామా? అట్లీస్ట్ అనారోగ్యంతో ఉన్నటువంటి మంచాన పడినటువంటి వ్యక్తులకు ఎలాంటి ప్రేమను మనం వ్యక్తపరుస్తున్నాము అనేది ఒకసారి గమనించుకోవాలి. యేసుక్రీస్తు వారు తన తల్లి అయిన మరియ పట్ల తన ప్రేమను వ్యక్తపరిచిన విధానాన్ని కానీ ఒకసారి మనం గమనిస్తే, ఆవిడ ఈ లోకానుసారంగా ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లి కదా. 30 సంవత్సరాలు దేవుడు వడ్రంగి పనిచేసి తన సొంత చేతులతో కష్టపడి పనిచేసి తదనంతరం తన సహోదరులు ఉన్నట్టుగా మనం చూసాం కదా. వారందరి పోషణ నిమిత్తం ఇంట్లోనే ఉండి చేతులతో కష్టపడి వడ్రంగి పనిచేసి యేసుక్రీస్తు వారు కుటుంబానికి సహకరించినట్టుగా మనం చూసాం కదా. అలాగే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించబోతున్నప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన తల్లిని శిష్యుడైనటువంటి యోహాన్ గారి చేతికి అప్పగించాడు. అంటే ఆయన ప్రేమలో ఎలాంటి పార్షాలిటీ దేవుడు చూపించలే. నేను వచ్చాను, నా పని అయిపోయింది, ఇంకా మా అమ్మ ఎవరో ఒకరు చూసుకుంటారులే అని చెప్పి ఆయన వదిలేలే. బాధ్యతగా ఫీల్ అయ్యాడు. ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? బాధ్యతగా వ్యవహరిస్తారు కదా. ప్రేమించే భర్త, ప్రేమించే భార్య ఎలా ఉంటారు అనేది కూడా మనం ఒకసారి జ్ఞానం కలిగి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెస్పాన్సిబిలిటీని మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నామా ప్రేమను? లేకపోతే దాన్ని ఏమంటారంటే నాకెందుకులే, ఎటు పోతే ఏంటి అనే పరిస్థితిలో నీ మైండ్ ఒకవేళ వ్యవహరిస్తున్నట్టయితే, పట్టించుకొని పరిస్థితిలో ఈరోజు చాలామంది భారంగా ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రేమ తగ్గిపోవడమే. అనేకుల ప్రేమ చల్లారిపోవడమే అనమాట. ప్రేమ చల్లారిపోవడం అంటే ఏంటంటే మొదట్లో నీకు ఉండినటువంటి ప్రేమ ఏదో మాట అనగానే
నిజంగానే కొద్దిమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆత్మీయతగా కొంచెం తక్కువగా ఉన్న వారిని ఆత్మీయతలో ఎక్కువగా ఉన్నవారు ఏం చేస్తారంటే ఏదో ఒక మాట అంటే దాన్ని ఏమంటారంటే వారే పెద్ద విశ్వాసులుగా ఫీల్ అయిపోయి ఎదుటి చిన్న విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులను హేళన చేసేవారిగా, తృణీకరించేవారిగా, అవమానపరిచేవారిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఎలా పడితే అలా మాట్లాడేటువంటి వారిగా ఉంటారు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అప్పుడిప్పుడే నేర్చుకుంటున్నటువంటి వ్యక్తులు కాస్త సహోదరులు కాస్త ఏమవుతారంటే అసలు కంప్లీట్గా దేవునికి దూరం అయ్యేటటువంటి పరిస్థితి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి తెలిసి తెలియక ఎవరైనా ప్రవర్తిస్తున్నట్టయితే అలాంటి వారికి మనం నేర్పించేటటువంటి వ్యక్తులుగా, అలాంటి వారి మీద మనం ప్రేమతోటి జయించమంటున్నాడు దేవుడు కదా. దేవుడు ఎలాగైతే మనకు కృప ద్వారా ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడో, ఆయన కృప ద్వారా ఎలాగైతే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడో, అలాగే మనం కూడా మన తోటి సహోదరుల మీద దయ చూపించేవారిగా, ప్రేమ చూపించేవారిగా, ఆదరించేవారిగా ఉండాలని చెప్పి దేవుడు ఈ ఉదయకాల సమయం దేవుని వెంబడించే వారి లక్షణాలు ఒకటిగా దేవుడు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. 4వది ఏంటి అనేది ఒకసారి గమనిద్దామా. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉందండి. ఆ మాట చూద్దాం ఒకసారి. దేవుణ్ణి వెంబడించేవారు దేవుని యొద్ద నేర్చుకుంటారు అనేదే ఈ యొక్క ఉపమానం యొక్క ఉద్దేశం అండి. ఈరోజు వాక్యం యొక్క సారాంశం ఏంటంటే దేవుణ్ణి వెంబడించడం తెలిస్తే మనకి దేవుణ్ణి యొద్ద మనం నేర్చుకునే వారిగా ఉంటాము అనేదే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. మొదటి పేతురు 5వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు ఒకసారి గమనిద్దామా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే అపవాది ఎవరు మృంగుదునాని వాడు గర్జించే సింహం వలె వాడు తిరుగుతున్నాడంట. అయితే దేవుని వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలి అనేటటువంటి దానిలో 4వ భాగం ఏంటి అంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏం చేయాలంట అండి, దీన మనస్కులై మనం ఏం చేయాలంట, ఉండుడి. దేవుని యొక్క చేయి బలమైన చెయ్యి. ఒక దగ్గర ఒక మాట ఉంటుంది, నేను సహాయం చేయనేరకుండునట్లు నా చెయ్యి కురుచ కాలేదు అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట ఉంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు దేవుడు కదా. అంటే మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చనిపోయిన లాజర్ని సైతం లాజరు బయటికి రా అంటే ఏమైందండి, లాజరు బయటకు వచ్చాడా రాలేదా, బయటకు వచ్చాడు కదా. అదేవిధంగా 12 సంవత్సరాల సంధి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు తాకితే ఆ స్త్రీకి ఏం కలిగిందంటే మంచి స్వస్థత కలిగింది ఆవిడకు కదా. అలాగే పక్షవాయు చేత మంచాన పడిపోయినటువంటి వ్యక్తిని శిష్యులు ఆయన వెంబడించే వారు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఇంట్లో స్థలం లేదు, ఎలా రావాలో తెలియదు, అతనికి స్వస్థత కావాలని ఒక 4 మనుషులు ఏం చేస్తారంటే ఇంటి పైకప్పు తీసేసి ఆ యొక్క పెంకులు విప్పేసి పైనుండి మంచం మీద యేసుక్రీస్తు వారు ముందు పెట్టినప్పుడు ఏం చేశాడో తెలిసే దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయన్ను స్వస్థపరిచినట్టుగా మనం చూసాం కదా. ప్రేత వస్త్రములు కలిగినటువంటి లాజర్ను మరణించినటువంటి వ్యక్తిని సైతం కదా దేవుడు బయటికి సజీవుడిగా రప్పించాడు. దేవుడు మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన గొప్ప కార్యాలను జరిగిస్తున్నటువంటి దేవుడు అనమాట. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. ఎందుకు అంటే తగిన సమయంలో దేవుడు మీ యొక్క కార్యాన్ని నెరవేరుస్తాడు అంటున్నాడు. ఈరోజు ప్రతిదానికి మనకు తొందరపాటే కదా. వివాహం సరైన టైంలో జరగకపోతే బాధ కదా, ఉద్యోగం సరైన టైంలో రాకపోతే బాధ, వేదన కదా. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే ఉత్తమమును అనుకూలమున అయిన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుని అంటా ఉంది దేవుని వాక్యం కదా. దేవుని బలిష్టమైన చేతి కింద ఎవరు ఉండగలుగుతారు అంటే దేవుని చిత్తం జరగాలని కోరుకునే వాళ్ళే ఉంటారనమాట. ఈ 4వ అంశం ఏంటి, దేవుని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు అంటే దేవుడు
తగిన సమయంలో నాకు సహాయం చేస్తాడు. రైట్ టైంలో రైట్ బ్లెస్సింగ్ని దేవుడు నాకు ఇవ్వగలడు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలన్నమాట. మన మీద తొందరపడి బలవంతంగా తీసుకున్న దాని ద్వారా మనకి ఎలాంటి మేలు పోగా దాని ద్వారా మనకి కీడు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. బలవంతంగా కొద్దిమంది పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాకు బైక్ కావాలని అడుగుతాడు తండ్రిని వచ్చి కదా, నాకు బైక్ కావాలి అర్జెంటుగా, నాకు ఒక 50,000 ఇవ్వు, ₹1,00,000 ఇవ్వు అని చెప్పి పేరెంట్స్ని ఇబ్బంది పెడతా ఉంటారు. పేరెంట్స్ ఏం చేస్తారు, వాడి బాధ తట్టుకోలేక ఊరకే అలగడం, వాడు అన్నం తినకుండా నాకు డబ్బులు ఇస్తేనే నేను నీ మాట వింటా, ఇంట్లో ఉంటా, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను బెదిరించి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకొని వాడు తనకిష్టమైనటువంటి బైక్ను ఏదో కొనుక్కున్నాడే అనుకుందాం. కొనుక్కున్న తర్వాత ఏమవుతుందండి, దానివల్ల వాడికి ఏదో ఒక ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి చేసే పనులైనా అవ్వచ్చు, అదేవిధంగా దేవుని మనసును గాయపరిచి చేసేటటువంటి పనులు అవ్వచ్చు. అవి మనకు ఆశీర్వాదకరంగా ఉండవు, అవి మనకి బాధాకరంగానే మారుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి కొద్దిమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక స్టేజ్ మనం ఎక్కాలంటే స్టెప్స్ ఎక్కుతూ ఉంటాం కదా, స్టెప్ బై స్టెప్ ఎక్కి ఒకేసారి పైకి ఎక్కుతాం. అలా కాకుండా కొద్దిమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, నన్ను ఒకేసారి ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు అనుకుంటా, నాకు 50 కోట్లు బ్యాంకులో పడితే నేను దేవుని నమ్ముకుంటానని కామెంట్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే, దేవుడు ఒకేసారి ఆశీర్వదిస్తే, దేవుడు ఒకేసారి మిరాకిల్ చేస్తే మాత్రమే నేను యేసయ్యని నమ్ముతా, దేవుని వెంబడిస్తా అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించినట్లు. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఏ కాలంలో ఆ ఫ్రూట్సే దొరుకుతాయి మనకి కదా, మామిడికాయలు కాసే సీజన్లో మామిడికాయలే దొరుకుతాయి మనకి కదా, అలాగే ఏ సీజన్లో ఆ ఫ్రూట్సే ఎలాగైతే దొరుకుతాయో, ప్రతి ఫ్రూట్ రావాలన్నా దానికి కొంత పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది కదా. తొందరపడి పచ్చి మామిడికాయలు తిన్నామనుకోండి, దానివల్ల భయంకరమైనటువంటి అనారోగ్యాలు వస్తాయి మనకి కదా. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మనకేం జరుగుతుందంటే, జీవితంలో చాలా బాధను వేదనను అనుభవించాల్సి వస్తుంది కదా. కాబట్టి ప్రతిదానికి దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులై ఉండి ఆయన చిత్తం కొరకు మనం ఎదురు చూసినప్పుడు, మన భారాన్ని ఆయన మీద పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, దానిలో సమృద్ధి అయిన జీవాన్ని ఆయన మనకు కలగజేస్తాడు కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుడి చేతిలో మన జీవితాన్ని పెడితే ఆయన ఎలాగైనా దాన్ని ఆశీర్వదించగలిగిన సమర్థుడు ఆయన. మనం చేపను అడిగితే దేవుడు పాముని ఇచ్చే దేవుడు కాదు ఆయన కదా. మనం ఏది అడిగితే దేవుడు అదే ఇస్తాడు. దేవుడు మనల్ని అన్యాయం చేసే దేవుడు కాదు. మన తల్లిదండ్రులు ఎలాగైతే మనకు మేలైన వాటిని, శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని ఆశపడతారో, దేవుడు కూడా మనల్ని చాలా ఉన్నతంగా చూడాలని ఆలోచిస్తూ ఉన్నాడు. నీ గురించి నువ్వు అనుకుంటావు, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ అనుకుంటాను చాలాసార్లు, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను ఏమి చేయలేని అసమర్థుడిని అనుకుంటారు చాలామంది. కానీ పేతురు, యోహాను గారిని చూసినట్టయితే వాళ్ళు చేపలు పట్టే జాలర్లే, కానీ దేవుడు వాళ్ళని ఎలా వాడుకున్నాడు, ఎలా ఉపయోగించుకున్నాడు అని ఆలోచిస్తే ఎక్స్ట్రాడినరీ పీపుల్గా, అంటే భూమిని తలక్రిందులు చేసేటటువంటి శిష్యులుగా దేవుడు వారిని వాడుకున్నట్టుగా మనం చూసాం అన్నమాట. కాబట్టి ఎవరైతే దేవుని చేతి కింద ఉంటారో, ప్రతిరోజు సొంత నిర్ణయాల మీద ఆధారపడకుండా, సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా, సొంత శక్తి మీద ఆధారపడకుండా ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట అండి, హెచ్చిస్తాడంట దేవుడు. అలాంటి వారిని దేవుడు తగిన సమయంలో ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడంట. అలాంటి వారికి దేవుడు ఆదరణ కలిగిస్తాడు. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. దేవుని చేతి కింద ఉంటే దేవుని పిల్లలైన వారికి దొరికేటటువంటి గొప్ప
కార్యం ఏంటి అంటే శాంతి సమాధానాలు మనకి దొరుకుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఒకసారి. కాబట్టి ఈ విషయాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని వెంబడించేవారు మొదట విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, వదిలిపెట్టాల్సిన వాటిని వదిలిపెట్టాలి. రెండోది, ఆయనను మనం ఒక మన సిలువను ఎత్తుకొని ప్రతిదినము ఆయన యొద్ద నేర్చుకోవాలి కొత్త విషయాలను. ఏం చేయమంటున్నాడో అది చెయ్యాలి. మూడోది, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడాలి. మన పొరుగు వారిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. నాలుగోదిగా మనం చూస్తే ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద ఉండి సమయోచితమైన సహాయం కొరకు ఆయన కృపాసనం యొద్దకు చేరాలన్నమాట. కొద్దిమంది యొక్క ఆలోచన ఉంటుంది ఏమని అంటే, ప్రతిరోజు ప్రార్థన చేయాలా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుంది అనుకుంటారు చాలామంది కదా. మరి ప్రతిరోజు అన్నం తినాలా? ప్రతిరోజు అన్నం తినకుండా అప్పుడప్పుడు అన్నం తింటే సరిపోద్ది కదా, మరి ఎందుకు ప్రతిరోజు అన్నం తినడం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ఎలాగైతే మనం ఆహారాన్ని తీసుకుంటున్నామో అలాగే ప్రతిరోజు మన హృదయాన్ని దేవుని సన్నిధిలోకి వెళ్ళి కుమ్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ప్రతిరోజు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవునికి మనకు మధ్య అన్యోన్య సంబంధం అనేది బలపడుతుంది. ఆత్మీయ స్థితిలో మనం ఇంకా దృఢమైనటువంటి బలమైనటువంటి పరిస్థితికి మనం వెళ్ళగలుగుతాం అనమాట. ఈ యొక్క వాక్య సారాంశం అదే. దేవుని యొద్ద నుండి ప్రతిరోజు ఎవరైతే నేర్చుకునేటటువంటి ఉద్దేశం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, తలగానే ఉంచుతాడు కానీ ఆయన తోకగా ఉంచడు. దేవుడు తనకు విధేయత చూపించినటువంటి యోహాను గారిని దేవుడు ఎలా వాడుకున్నాడంటే 96 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా యోహాను గారి చేత దేవుడు ప్రకటన గ్రంథాన్ని ఆయన రాయించారు. దానికి గల కారణం ఏంటో తెలుసా, ఒబీడియన్స్. ఆయన బలిష్టమైన చేతి కింద ఉండడం కదా. యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడిని గ్రహించారు కాబట్టి వాళ్ళు ఆయన మీద అంతగా ఆధారపడగలిగారు అనమాట. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నా నామమున తండ్రిని మీరు ఏదైతే అడుగుతారో అవి కుమారుని మహిమ నిమిత్తమై తండ్రి అనుగ్రహిస్తాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుతాడంట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని చేతి కింద ఉండేవాడు ఎప్పటికి కూడా అవమానపడ్డు, ఎప్పటికి కూడా దాన్ని ఏమంటారంటే భిక్షమెత్తుకొనడు అనుకోవచ్చు. ఆ రకంగా శాంతి సమాధానాల చేత తగిన సమయంలో దేవుడు మనకు సహాయాన్ని చాలా ఉన్నతంగా దేవుడు మనకు తీసుకురాగలిగిన సముద్రుడు. కాబట్టి ఈ మాటలను నమ్మి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వెంబడించే వారికి దేవుడు గొప్ప ప్రవర్తనను మనం కలిగి ఉండాలని, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. కాబట్టి ఆ మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా.